విజయవాడ వన్ టౌన్ పూజావారి వీధిలోని బాలగణపతి స్వామివారి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నాడు స్వామివారిని రజత కవచాలంకృత రూపంలో అలంకరించగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకుని ఆశీస్సులు పొందారు. విజయవాడ వన్ టౌన్లోని పూజావారి వీధిలోని బాలగణపతి స్వామి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ బాలగణపతి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. వినాయక చవితి ఉత్సవాలలో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది కమిటీ. బుధవారం సాయంత్రం పండుగను పురస్కరించుకుని భక్తులు పెద్ద ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవాలలో భాగంగా తొలి రోజున స్వామివారు రజత కవచాలంకృత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా బాలగణపతి సేవా సమితి ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏటా స్వామి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. గురువారం నాడు దక్షిణామూర్తిగా అలంకారంలో స్వామి దర్శనమిస్తారని, శుక్రవారం వాచంకల్ప గణపతి అలంకారం, శనివారం బాలగణపతి నిజస్వరూప దర్శనం, ఆదివారం అర్ధనారీశ్వర అలంకరణలో, సోమవారం విద్యాగణపతి అలంకరణలో దర్శనమిస్తారని తెలిపారు. మంగళవారం నాట్యంత ప్రభు అలంకరణ, బుధవారం సిద్ధి బుద్ధి సమేత కళ్యాణ గణపతిగా, గురువారం శయన గణపతిగా స్వామివారు దర్శనమిస్తారని భక్తులు తరలివచ్చి దర్శించుకోవాలని కోరారు. गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। गणपतये नमो नमः। श्री सिद्धि विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। జై గణేష్ అన్మ. శ్రీ బాలగణపతి సేవా సమితి తరపున గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అనేది ఈ సంవత్సరం 40వ సంవత్సరం. గత 39 సంవత్సరాలుగా సత్సాంప్రదాయంగా ఉదయం నుంచి రాత్రి వరకు కూడాను సుప్రభాత్ సేవ మొదలుకొని దర్బార్ సేవ వరకు కూడాను, అలాగే ప్రతిరోజు ఒక అలంకారంతో విశేషంగా విరాజిల్లే శ్రీ బాలగణపతి స్వామివారి మందిరం పూజారి వారి వీధి విజయవాడ 1. ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వామివారి దగ్గర ఏర్పాటు చేసిన ఉత్సవ మూర్తి అద్దాల మండపం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు విశేషంగా భక్తులు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. ఈ రోజున స్వామివారు రజిత కవచాలంకృత బాలగణపతిగా వచ్చేసరికి భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ 40 సంవత్సరాలను పురస్కరించుకొని ప్రతిరోజు కూడా ఈ నవరాత్రోత్సవంలో ప్రతిరోజు కూడా నిత్యం స్వామివారు ఒక ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తారు. రేపు ఉదయం గురువారం నాడు సందర్భంగా దక్షిణామూర్తి గణపతిగా వచ్చేసరికి స్వామివారు దర్శనమిస్తారు. కావున 50 మంది భక్త మహాశైలు కూడా ఈ 9 రోజులు కూడా మందిరం వద్దకు విచ్చేసి ఉదయం 8 గంటలకే ప్రారంభం ప్రత్యేక అలంకరణలో ఉన్నటువంటి బాలగణపతి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం అన్నమాట. ఓం శ్రీ బాలగణపతి స్వామి నమః. బాలగణపతి నవరాత్రుల సందర్భంగా మన పూజారి వారి వీధిలో వేయించేసినటువంటి శ్రీ బాలగణపతి స్వామివారి మందిరం వద్ద ఈరోజు అంగరంగ వైభవంగా మొదటి రోజు కార్యక్రమం మొదలైంది. మరి ఈరోజు విశేషంగా 40 సంవత్సరాలు అయిన సందర్భంలో చక్కగా 40 విగ్రహాలతో అద్దాల మండపం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి రజిత కవచాలంకర అలంకరణతో బాగా ఏర్పాటు చేయడం జరిగింది.
మరి 9 రోజులు 9 రకాల అలంకారాలు, 9 రకాల కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాము. మరి లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది, బిల్వార్చన కార్యక్రమం ఉంటుంది, అలాగే కళ్యాణ కార్యక్రమం ఉంటుంది. మరి 108 మహిళా మండలి నుంచో కృష్ణా జలాల నుంచి నీళ్లు తీసుకొచ్చే స్వామివారికి అభిషేకం చేసిన రుద్రాభిషేకం ఇవన్నీ కూడా ఉంటాయి కార్యక్రమాలు. అదేవిధంగా బిల్వార్చన కార్యక్రమం, కుంకుమార్చన కార్యక్రమం, కళ్యాణోత్సవము, అలాగే విద్యా గణపతి అలంకారం రోజున దాదాపు 2000 మంది పిల్లలకి పుస్తకాలు, ప్యాడ్లు, పెన్సిల్స్ అవన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. మరి సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు కూడా పెట్టి బాలబాలికలకు ఈరోజు హిందూ ధర్మ సాంప్రదాయాలను పాటించే విధంగా చక్కగా పంచెలతోనూ చీరలతో లంగా వణిలు వేసుకొని వచ్చేలాగా పిల్లలకి ప్రిపేర్ చేసి స్వామివారి దగ్గర పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా పుస్తకాలు, పెన్నులు అవన్నీ కూడా పంచడం జరుగుతుంది. మరి ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మన పందిరికి మీరందరూ కూడా వచ్చి ఆ స్వామివారిని వీక్షించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై.